నైనా ఈ సంవత్సరం అంతా కూడా మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం అంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మన కోసం దాచిపెట్టిన వాగ్దానాలన్నీ కూడా మనము స్వతంత్రించుకోవాలి. దేవుడు ఒక్కొక్క వాగ్దానం కాదు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. మీ నమ్మకాన్ని బట్టి మేము వాగ్దానాల కార్డులు తీసుకొస్తున్నాము, కానీ బైబిల్లో కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం పొందుకోవడానికి మనం తవ్వుకోవాలి. ఎవరు ఎంత తవ్వుకుంటారో అంత దొరుకుతుంది. ఎంత తవ్వినా కూడా తరగని ధన నిధి. అయిపోయింది అని బొగ్గు బావులు ఇంకొక బావిలో పోతూ ఉంటారు. ఇక్కడ బొగ్గు లేదు అని ఇంకొక చోట 3 క్లైన్ 2 క్లైన్ 4 క్లైన్ అని మేము కొత్తగూడెంలో విన్నాం. అంటే ఈ బావిలో ఏమీ లేదు, ఇక బొగ్గు అయిపోయింది, ఇంకొక ప్రాంతానికి వెతుకుతూ ఉంటారు. నేను టెక్సాస్లో ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆయనకు కొన్ని వందల వేల ఎకరాలు బొగ్గు గనులు ఉన్నాయి. వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ టెక్సాస్లో. ఆయన అన్నాడు, మీ దేశంలో మరి బొగ్గు అయిపోతే మా దేశము టెక్సాస్ అంతా కూడా, వర్జీనియా అంతా కూడా బొగ్గులు తవ్వుకున్నంత ఉంది. ప్రపంచం అంతా సప్లై చేయగలిగిన గని బొగ్గు గనులు మా దగ్గర ఉన్నాయి. ఆయన నాకు ఫ్రెండే, పర్సనల్గా ఫ్రెండే, మా డోనరు. నాకు ఇంకో మాటలు చెప్పాలంటే, కానీ ఆయనను కలవలేను. ఫోన్లో ఒకసారి మాట్లాడడము, ఆయన ఉత్తరము నా ఉత్తరము పోయింది, కానీ అతన్ని చూడలేదు. ఆయన పేరు జెఫ్ అని కొట్టగానే కొన్ని వందల ఫోటోలు యూట్యూబ్లో ఆయన గురించి రాయబడుతూ ఉంటుంది. అలాంటి మహాధనికుడు కూడా యేసయ్యను ప్రేమించి, నన్ను ప్రేమించి దేవుని కోసము సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. ఇంత ధనికులు ఎవరున్నారు అంటే దేవుని బిడ్డలు. ప్రపంచంలో ఎక్కువగా ధనికులు ఎవరు తెలుసా? ప్రపంచంలో ఎక్కువగా కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు, మిలియనర్స్ కాదు, బిలియనర్స్ ఎవరు అంటే యేసయ్యను నమ్ముకున్న వారే. కనుక వారిని అత్యధికంగా దేవుడు దీవించాడు. ప్రపంచంలో ఎక్కువగా శాస్త్రవేత్తలు ఎవరు అంటే క్రైస్తవులు. ప్రపంచంలో ఎక్కువగా మరి అన్నీ కనిపెట్టింది, విమానం నుంచి మరి టైర్ వరకు రకరకాలైన మనం ప్రపంచంలో వాడేవన్నీ కూడా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ భక్తులు కనిపెట్టారు. వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కనుక వారు కోటీశ్వరులయ్యారు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాను అంటే నువ్వు నమ్ముకుంటే చాలు, ఈ లోకంలో నీకు సకల మరి ఐశ్వర్యాలు దేవుడిస్తాడు. దేవుని నమ్ముకుంటే మనము తలగా ఉంటాం. కనుక నమ్ముకొని ఒక్కసారి చూడు, నిన్నే కాదు 1000 తరాల వరకు నేను దీవిస్తానంటున్నాడు. నీ తరం కాదు, నీ తరం తర్వాత ఇంకొక తరము, అలా అనేక తరాలు. ప్రభు రాకడ ఆలస్యమైతే అనేక తరాలు దీవించబడాలి అంటే మనము యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే బాగుంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను 1వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరంలో మనం వచ్చాం. ఈ తారీఖు మరి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి వచ్చింది. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము అని ఉంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ కాదు. అన్నో డొమిని. అన్నో అంటే సంవత్సరము, డొమిని అంటే తరువాత. అన్నో డొమిని అనే మాట ఏడి, ఆఫ్టర్ క్రైస్ట్. ఇక్కడ యేసు అనే మాట ఎక్కడ రాయబడలేదు. యేసు శకము కాదు. జాగ్రత్తగా వినండి.
యేసు శకము కాదు, ఇది క్రీస్తు శకము. నేను పోయిన వారం చెప్పాను అనుకుంటాను, యేసు అంటే చాలామందికి పేర్లు ఉన్నాయి, క్రీస్తు అంటే ఒక యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సియా, రాబోయే నాయకుడు, ఆయన రాజాది రాజు, ప్రభులకు ప్రభువు అని నాస్తికులు ఒప్పుకోరు. ప్రపంచంలో 1 లేక 2 మతాలే ఉంటాయి, లేకపోతే 1, 2, 3, 4, 10 దేవుళ్ళే ఉంటారు. అందరు వింటున్నారు కాబట్టి నేను లైవ్లోనే చెప్తున్నా, 10 దేవుళ్ళే ఉంటారు. ఏ దేశానికైనా ఒక రెండు దేవుళ్ళు ఉంటారు, లేకపోతే 2 మతాలు ఉంటాయి, లేకపోతే 10 మతాల కంటే ఎక్కువ ఏ దేశంలో లేరు. 10 దేవుళ్ళ కంటే ఎక్కువ దేవుళ్ళు వేరే దేశంలో లేవు. కానీ మన దేశంలో కొంతమంది 3 కోట్ల దేవుళ్ళు దేవతలు అంటారు, మరికొంతమంది అయితే 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని మనం నమ్ముతూ ఉన్నాం. ఏ దేశం ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలో ఎవరు ఎక్కువగా చేసుకుంటారు? ప్రపంచమంతా చేసుకుంటారు. క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా చేసుకుంటారు. మా దేశంలో, లేకపోతే మా రాష్ట్రంలో, లేకపోతే మా జాతిలో, లేకపోతే మా ఊరిలో క్రిస్మస్ పండుగ చేసుకోము, మేము స్టార్లు పెట్టుకోము, క్రిస్మస్ పండుగ మాకు వద్దు అనే దేశం కానీ ఊరు కానీ చూపించండి, వెతకండి గూగుల్లో. అంత గొప్ప పండుగ ప్రపంచమంతటా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. జాగ్రత్త వినండి, యేసు శకము కాదు, క్రీస్తు శకము. యేసు అంటే రక్షకుడు, కానీ క్రీస్తు అంటే దేవుడు. క్రీస్తు అంటే దేవుడు. మేము నమ్మము ఆ యేసు క్రీస్తు అని కానీ దేవుడని మేము నమ్మము అని నాస్తికులు అసలు ఏ దేవుని నమ్మరు. అమెరికాలో 2 దేవుళ్ళు లేక 2 మతాలు, ఒకటి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు, ఇంకొకరు నాస్తికులు. అంతే. యూరోప్లో అంతే, జర్మనీలో అంతే, చాలా దేశాల్లో నమ్ముకుంటే క్రీస్తుని నమ్ముకుంటారు, లేకపోతే ఏ దేవుడు లేవడని నాస్తికులుగా ఉంటారు. కానీ మన దేశంలో ఎవరు కోప్పడతారో, ఎవరు శపిస్తారో, ఎవరు ఏం చేస్తారో అని చెప్పి ప్రతి దాన్ని మొక్కుకొని భయపడుతూ ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొనిచిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భయపడకండి, జడియకండి, అటు ఇటు పరిగెత్తకండి, నా యొద్దకు వస్తే మిమ్మల్ని మేము రక్షిస్తాను అంటున్నాడు. క్రీస్తు అనే మాటకు క్రీస్తు శకంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుకు ముందు బుద్ధుని శకం ఉండే. 573 సంవత్సరంలో బుద్ధుని శకం ఉండే. 373 సంవత్సరంలో అలెగ్జాండర్ శకం ఉండే. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన శకం ఉండే. తర్వాత 272 సంవత్సరంలో అశోకుని శకం ఉండే. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుకు ముందు. నంబర్ 1 బుద్ధుని శకము. బుద్ధుడు పుట్టినప్పుడు ఈయన కంటే మించినోడు లేడు అన్నారు. తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి ప్రపంచాన్ని గెలిచాడు కాబట్టి 272 సంవత్సరంలో ఆయనని, 273 సంవత్సరంలో ఆయనని ఈయన శకమే పెడదాము, ఈయన పుట్టి ఈయన గెలిచాడు కాబట్టి ఇతని కంటే మించినోడు లేడు అని చెప్పి బుద్ధుని కొట్టేసి ఇతని శకంలో అనుకున్నారు ప్రపంచ నాయకులు. మూడవది అశోకుడు చక్రవర్తి ఆయన శకంలో పుట్టారు. అంటే ఆయన శకంలో, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన శకమని ప్రపంచ నాయకులు తీర్మానం చేసుకున్నారు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు మామూలుగా లేవు. ఆయన బోధ, ఆయన జీవితము, ఆయన మాట పవర్ఫుల్. ఆయన జీవించినట్టు ఎవరు జీవించలేదు అని చెప్పి ఆయన శకంలో ఉండాలని
చాలామంది నిర్ణయించుకున్నారు. కానీ యేసుక్రీస్తు పుట్టిన తరువాత మరొక 2 శకాలు ఉన్నాయి. ఇంకొక శకం ఏంటంటే శాలివాన శకము, ఇంకొకటి శాతవాన శకము. వీళ్ళిద్దరూ కూడా 1st సెంచరీలో పుట్టారు. వీళ్ళు కూడా గొప్ప గొప్ప పనులు చేశారు. శాలివాన శాతవాన శకాలలో జీవించాము. వీళ్ళిద్దరిని కూడా మనము చాలా గొప్ప నాయకులు, గొప్పోళ్ళు, వీళ్ళకంటే మించిన వాళ్ళు లేరు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న పండితులు, మేధావులంతా కూడా ఈ 6గురిలో, ఏ 6గురిలో? బుద్ధుడు, అలెగ్జాండర్, అశోకుడు, యేసుక్రీస్తు ప్రభు, తర్వాత శాలివాన, శాతవాన. వీళ్ళు 6గురిలో నంబర్ 1 మంచి క్యారెక్టర్ ఎవరిది అని ప్రపంచ నాయకులు ఒప్పుకొని వీళ్ళందరి హిస్టరీ చదివితే, వీళ్ళందరి భారతం లేకపోతే వాళ్ళ జాతకం లేకపోతే వాళ్ళ యొక్క హిస్టరీ అంతా చదివినప్పుడు నంబర్ 1 వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు, క్రీస్తు శకము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచం గుర్తించింది కాబట్టి ఇప్పుడు చరిత్ర అంతా కూడా డివైడ్ అయిపోయింది. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత. ఈరోజు దస్తావేజుల్లో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మీ ప్రాపర్టీస్ అందరిలో ఎవరి డేట్ ఉందో తెలుసా మీకు? మీ భూములు, మీ ఆస్తి, మీ పేపర్లు, మీ ఉద్యోగాలు, మీకు వచ్చిన కాల్ లెటర్సు, మీరు శాలరీ ఎత్తితే దాని కింద డేట్ వేయాలి. మీరు శాలరీ ఎత్తిన తర్వాత డేట్ వేయాలి. ఆ డేటు ఎక్కడి నుంచి వచ్చింది? నేను నమ్మను యేసుక్రీస్తు ప్రభునంటే మరి నువ్వు డేట్ వేయకపోతే నీకేం రాదు? శాలరీ రాదు, జీతం రాదు. ప్రపంచమంతా కూడా ఈ తారీఖును గుర్తించింది. ఆయనను ప్రభునిగా, దేవునిగా, రక్షకునిగా ఈ లోకంలో అవతరించాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మహా అద్భుత కార్యాలు చేశాడు. కనుక ఆ డేట్ను మనం పెట్టుకోవాలని చెప్పి ప్రపంచ మేధావులు, ప్రపంచ దేశంలో ఉంటున్న వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. మన దేశంలో ఈ తారీఖు ఈరోజు జనవరి చాలామంది చేసుకోరు. తెలుసా మీకు? ఎందుకు చేసుకోరు అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన తారీఖు అని చెప్పి కొంతమంది భక్తులు కొంచెము తిక్కతిక్కగా మాట్లాడే వాళ్ళు ఈ రోజును డేటు వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడారు. మన హిందూ దేశంలో ఉంటున్న సమస్య ఏంటంటే మరి వాళ్ళకు నూతన సంవత్సరం ఎప్పుడు? ఈరోజు కాదు, ఉగాది అంటారు. కనుక రకరకాలుగా గొడవలు పడుతూ ఉన్నారు. ఏం చేస్తారు గొడవలు పడి? ఇప్పుడు గాంధీ తాత హిస్టరీ తీసేద్దామంటే ఎక్కడి నుంచి రావాలి? గాంధీ తాత పుట్టింది ఎప్పుడు? క్రీస్తు శకములోనే పుట్టాడు. ఏ చరిత్ర చూసినా, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ నాయకుని కానీ మనం చూసినట్లయితే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ తారీఖు లేనిది లేదు. 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరము మరి క్రీస్తు పుట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికంటే ముందు 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరము క్రీస్తుకు పూర్వం అని రాయబడింది. ప్రపంచం ఎరిగింది. నువ్వు ఎరగకపోతే ఏంది? నువ్వు గుర్తించకపోతే ఏంది? ప్రభు కూడా అంటున్నాడు, నమ్మువానికి సమస్తము సాధ్యము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండి అని మేము అంటామే కానీ బలవంతమేమీ లేదు. ఏం ఫోర్స్ చెయ్యము. మా దగ్గర పిల్లలు 25 సంవత్సరాల నుంచి నర్సింగ్ అమ్మాయిలు, 20-30 సంవత్సరాల నుంచి హాస్టల్ పిల్లలు, స్కూల్ పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని కూడా మేము బలవంతం చేయలే. హిందువులుగా బొట్లు పెట్టుకొని వాళ్ళు ఇక్కడే ఉండి చదువుకున్నారు. కానీ దేవుని ప్రేమను వినిపించడమే మా బాధ్యత. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడమే మా ధర్మం. ఎవరు మార్చాలి? ఒక వ్యక్తి స్టేజ్ మీద వచ్చి, ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను తెలుసా, నాకు ఎవరు వాక్యం చెప్పిరో తెలుసా, నాకు ఈ డిఎల్ మూడి గారు వాక్యం చెప్పిండు కాబట్టి నేను మార్చబడ్డాను అని చెప్పి తాగి స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాడట. వింటున్నారా? డిఎల్ మూడి గారి వాక్యం ద్వారా ఆయన నా కోసం ప్రార్థన చేస్తే నేను ప్రభు నమ్ముకున్నాను ఇట్లా అన్నాడట. అప్పుడు డిఎల్ మూడి గారు లేచి ఏమన్నాడో తెలుసా, అరే బాబు, నేను మార్చాను కాబట్టి నువ్వు ఇట్లున్నావు, నేను నీకు వాక్యం చెప్పాను కాబట్టి నువ్వు ఇట్లున్నావు, కానీ దేవుడు మారుస్తే నువ్వు ఇట్లా ఉండేవాడు కాదు. కనుక మనుషులు ఎవరిని మార్చరు, ఎవరిని ముంచరు, ఎవరిని దించరు.
పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కార్యం చెయ్యాలి. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన సంకల్పంలో నువ్వు ఉంటేనే రక్షింపబడతావు. కానీ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత నీళ్లు చల్లినా, ఎన్ని వందల వేల ప్రసంగాలు చేసినా కూడా నువ్వు మారవు. నువ్వు కఠినుడవు, నీకు స్థిరపడి ఉంది అగ్నిగుండము. కానీ ప్రభువా, నేను నీ సంకల్పంలో ఉన్నానా? నా పేరు నీ జీవ గ్రంథంలో ఉందా? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని మిమ్మల్ని మీరు విన్న తర్వాత విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే, మీ నోటితో మీ పాపములు ఒప్పుకుంటేనే, ఆ తర్వాత ఆ పాపాలను వదిలేస్తేనే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎంత మర్మం ఉంది చూడండి. యేసు ప్రభు బద్దలు కొట్టి రాలేదు, తలుపు తడుతూ ఉన్నాడు కదా. ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను. ఆయన తలుపు బద్దలు కొట్టడం చేత కాదా? ఎవరిని కూడా బలవంతంగా ఫోర్స్ చెయ్యడు యేసుప్రభు శిష్యులు, బోధకులు అనబడిన మేమంతా కూడా ఎవరిని మేము ఇంటికి వచ్చి గుడికి రండి, ఈరోజు 1వ తారీఖు, ఈరోజు క్రిస్మస్, రేపు ఈస్టరు అని చెప్పి మేము మీ కాళ్ళు ఎలా పడము. రిక్వెస్ట్ చేస్తాము, పిలుస్తాము, కానీ ఫోర్స్ చెయ్యము, బలవంతము చెయ్యము. దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే తప్ప, మీరు కన్విన్స్ అయి మీ అంతటా మీరు దేవుని సన్నిధిలో వెళ్దామంటేనే మీరు ఆశీర్వదించబడతారు. నాకు ఆశీర్వాదం ఏమొద్దు అంటే నీ ఇష్టం. ప్రపంచం లెక్కల్లో చూడండి, ఏదైనా సాధించారు అంటే ఎవరు వాళ్ళు అని మీరు గుర్తించండి. ఈరోజు మీరు వాడుతున్న సెల్ ఫోన్ కానీ, విమానం కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ, కారు కానీ, ఏదైనా కానీ, పెన్ను కానీ, పేపర్ కానీ, ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కానీ, ఫస్ట్ బ్యాంక్ కానీ, యూ నేమ్ దెమ్ ఎనీథింగ్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ క్రిస్టియన్ లీడర్స్. క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం పొందాము. ఆ క్రిస్టియన్స్ భక్తులకు జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుని గురించి మీరు మర్చిపోతే ఈ గుర్తు చేయడానికి నాకు ఇష్టం. ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. బుద్ధిని శకం వచ్చినా కూడా ఎవరు ప్రపంచంలో ఒప్పుకోలేదు. అలెగ్జాండర్ శకం వచ్చినా కూడా ప్రపంచంలో ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అశోకుని శకం వచ్చినా కూడా ఎవరు ఒప్పుకోలేదు. షాలిమాన్ తర్వాత శాతవాన్ అనే 2 శకాలు వచ్చాయి. యేసు ప్రభు పుట్టిన శకంలో, ఫస్ట్ సెంచరీలో కూడా ఎవరు ఒప్పుకోలేదు. మరి క్రీస్తు నిజమైన దేవుడు. ఆయన చరిత్రను డివైడ్ చేసింది. ఆయన పుట్టుక చరిత్రను డివైడ్ చేసింది. ప్రపంచమంతటా కూడా ఇదే తారీఖు వాడబడుతుందండి. కనుక కొన్ని వేల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు అని ఎవరన్నా చెప్తే మనోళ్ళు చెప్తారు, కానీ వేరే దేశాల్లో వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. కనుక క్రీస్తు శకంలో ఉన్నాము. ఆయన మరొక దయా కిరీటముని నెత్తి మీద లేకపోతే నీ జీవితంలో ఇచ్చాడు. ఎవరైనా మనుషులు డబ్బు ఇవ్వమంటే ఇస్తారు, డబ్బు కావాలంటే అప్పుగా ఇస్తారు, లేకపోతే కొన్నిసార్లు గిఫ్ట్గా ఇస్తారు. కానీ ఆయుష్ ఎవరన్నా ఇస్తారండి? ఆయుష్ ఇచ్చేది ఎవరు? బ్రతికించేది ఎవరు? నువ్వు ఈ భూలోకంలో బ్రతకాలి, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఆయన సంకల్పంలో ఉంది. కనుక దేవుడు నిన్ను బ్రతికించాలి, బ్రతికిస్తాడు. కానీ ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే తప్ప, ఆయన మాట వింటే ఈ లోకంలో నువ్వు వచ్చినంత కాలము బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. అదే కదా కీర్తన 65 ఏమని ఉంది? సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. చాలాసార్లు కొంతమంది కోపంగానో ఎవరి మీదనో విరక్తి పొంది నేను చచ్చిపోతా అంటారు. ఈ బాధలు శత్రువులకు కూడా రాకూడదంటాడు. వినయ్ పాస్టర్ గారు ఏమని చెప్పాడు ఇంతకుముందు? మనం మోసే అంత బరువే మన నెత్తి మీద పెడతాడు. నువ్వు మొయ్యలేను, నేను భరించలేను అనే మాట మనం అనకూడదు. నువ్వు భరిస్తావనే దేవుడు నీకు ఆ యొక్క శక్తి లేక ఆ యొక్క కష్టము, ఇబ్బంది, రోగము, వ్యాధి రకరకాలైన దేవుడు మనకిస్తాడు. వాటిని మహా ఆనందముగా ఎంచాలి. మహా ఆనందం. నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా నీకు స్తోత్రము, ఎవడికి రాలే ఈ కష్టము, ఎవడికి రాలే ఈ శోధన, ఇలాంటివి నాకే ఇచ్చావు ప్రభు అని ఎవడన్నా ఒక్కరన్నా మనం అంటామా? గుంటో గాలతాండి రోవు కరాచా అంటే ఏంది? ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటాం.
మన ముఖం చూపించకుండా ఏడుస్తూ ఉంటాం. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నేను భరించలేను, ఇది ఎవరికీ రాకూడదు, ముఖ్యంగా నా శత్రువుని కూడా రాకూడదని చెప్పి మనం ఏడుస్తూ ఉంటాము. కానీ మహా ఆనందమని, శోధన వచ్చేవాడు మహా ఆనందం. ప్రభువానికి స్తోత్రములు, నాకు ఈ కష్టం ఇచ్చావు, నాకు ఈ వ్యాధి ఇచ్చావు. మొదటి సర్వీస్లో చెప్పాను, క్రైస్తవులది పూలబాట కాదు, క్రైస్తవులది ముండ్లబాట. మరి క్రైస్తవులుగా ఎందుకు పుట్టాలి అంటే, నువ్వు ఈ లోకంలో దేవుడు నిన్ను పరీక్షించడానికి పుట్టించాడు. నువ్వు 80, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి దేవుడు నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. ఆయుష్ దేవుడిచ్చేది, నువ్వు తీసుకుందామన్నా ఒక్కోసారి పోదు. ఎస్పెషల్లీ రెండో రాకడలో యేసుక్రీస్తు ప్రభువు రాకముందు 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు, మహాశ్రమలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు చచ్చిపోదామన్నా కూడా నీ ప్రాణము పోదు. పైనుంచి దునుకుతావు కానీ నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి కానీ నీ ప్రాణము పోదు. నువ్వు ఏదో ఒక మందు తాగాలనుకుంటావు కానీ నీ ప్రాణము పోదు. నువ్వు అనుభవించాల్సిందే 7 సంవత్సరాలు. ఆ తర్వాత రెండో రాకడలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవుడే ఇస్తాడు. ఎంతకాలం బ్రతుకుతామో కాదు, కానీ ఎలా బ్రతికామో అనేది ముఖ్యం. ఎలా ప్రభువుకు తృప్తికరంగా జీవించామో అనేది ముఖ్యం. నువ్వు మనుషులను, భార్యను, భర్తను, పిల్లలను, మీ సమాజంలో మీ కొలీగ్స్ని తృప్తిపరచడానికి బ్రతకొద్దు. మీ చుట్టూ ఉన్న వారిని సాటిస్ఫై చేయాలని నువ్వు కూరలు, అన్నం వండొద్దు. నీ జీవితము ఎవరితో ముడిపడి ఉండాలి? దేవునితో ముడిపడి ఉండాలి. దేవుని నేను తృప్తిపరుస్తున్నానా? ప్రభువా, ఈ సంవత్సరం ఇచ్చావు, నీకు వందనాలు. ఇప్పుడు కొంతమంది ఆటలు ఆడుతూ ఉంటారు, కొందరికే ప్రైజ్ వస్తూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు ఏమని ఆడుతూ ఉంటారు? నాకు దొరకాలి, నేను పొందాలి. ఇప్పుడు ప్రైజ్ ఒక్కరికే వస్తుందన్న సంగతి తెలుసు, కానీ 20 మంది 50 మంది ఎందుకు ఉరుకుతారు? ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కరికే కిరీటం ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనము ఏదో చూస్తుంటాం కదా, మిస్ వరల్డ్ ఏదో అంటారు కదా, మిస్ యూనివర్సిటీ, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, వాళ్ళు ఒక్కరికే 1, 2 లేక 3 ఇస్తారు. కానీ ప్రభు పరుగు పందెంలో పరిగెత్తే మనకందరికీ, హలో, ప్రభు పరుగు పందెంలో పరుగెత్తుతున్న మనకందరికీ ఏమిస్తాడో తెలుసా? కిరీటం ఇస్తాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ లోకంలో పరుగు పందెంలో గెలిచిన వారికి కొందరికే ఇస్తాడు, ఒక్కరికిద్దరికి. కానీ యేసయ్య పరుగు పందెంలో పరిగెత్తిన ప్రతి ఒక్కరికి కిరీటం ఉంది. కనుక గురి యొద్దకే పరిగెత్తాలి, అటు ఇటు చూడొద్దు. లోకం పిలుస్తూ ఉంటుంది. ఒక ఆయన పేరేంది వినయ్, ఒక ఆయన బుక్ రాసిన ఆయన పేరు యాత్రికుని ప్రయాణం, అదేనా? యాత్రికుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గురి యొద్దకే ప్రయాణం చేస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు, భారం మోసుకుంటూ, రకరకాలైన ఎత్తు పల్లాలు నడుచుకుంటూ. మీరు చూడండి ఎప్పుడన్నా, పక్కన ఎన్నో రకాలైన శోధకులు, లేడీసు, బంగారం అమ్మేవాళ్ళు, భూములు ఇచ్చేవారు, ఇవి అవి చూపిస్తూ ఉంటారు. ఇతను పోవాలని ఆశపడతాడు. అబ్బా, ఎంత బాగుంది ఈ బంగారం, ఎంత బాగుంది ఈ భూమి, అబ్బా ఈ ప్లాటు, అబ్బా అని టెంప్ట్ అవుతాడు. కొన్నిసార్లు టెంప్ట్ అయి పడిపోతాడు, ఆలస్యం అవుతుంది. మళ్ళా నిలదొక్కుని ఆయన మార్గంలో వచ్చేస్తాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి ఆ బహుమానం పొందడానికే పరిగెత్తాడు. కానీ ఈ లోకము మనల్ని ఆశ చూపి మోసం చేసే లోకం వైపు మనము తిరగకూడదు. ఎవడైనను లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యోహాను పత్రికలో చెప్పబడుతూ ఉంది. ఎవడైనను లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి అందులో ఇరుక్కోపోయినట్లయితే, బయటికి రాకుండా అదే లోకము, అదే స్వర్గము అనుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నట్లయితే తండ్రి ప్రేమ మీలో ఉండదని ప్రభు చెబుతున్నాడు. కనుక మనము ఈ లోకంలో ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అంటే, నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నెంబర్ 1 ఏంటంటే, దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు నీకు క్రొత్త సంవత్సరంలో కావలసిన ప్రతిదీ కూడా
ఆయన సిద్ధపరుస్తాడు. ఇచ్చేశాడు. ఈ సంవత్సరము లాస్ట్ డిసెంబర్ 31 వచ్చేంత వరకు దేవుడు నీకోసం భోజనం ఉంచాడన్న సంగతి ఎంతమంది నమ్ముతారు? నమ్మరు. ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తుతారేమో, కానీ 99.9% ఈ సంవత్సరం అంతా దేవుడు నా కోసం భోజనము, బట్టలు, వసతి, నీళ్లు అన్నీ ఇచ్చాడు అనేది మనం నమ్మం. మనం పుట్టక ముందే ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎన్ని కష్టాలు గుండా పోవాలో, ఏమేమి తినాలో, ఏమేమి ధరించుకోవాలో, ఎక్కడ నివసించాలో, ఎన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ కూడా ఆయన సంకల్పంలో రాయబడి ఉంది. అవన్నీ కూడా ముందే సిద్ధపరిచి ఉన్నాయి. నమ్మాలి. ఈ సంవత్సరము 2026లో 2026లో మనకు కావలసిన భోజనము, మనకు కావలసిన అవసరతలన్నీ కూడా ఆయన సంకల్పంలో నుండి తీర్చబడతాయి, ఇస్తాడు. అందుకోసం నన్ను ఈ సంవత్సరంలో పెట్టాడు, నెట్టాడు, జీవింపజేశాడు, ప్రభువా నీకు వందనాలు అని చెప్పి మనము నమ్మాలి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. దేవునికి తెలియదా? అందుకోసమే పిచ్చుకలు ఆహారం కోసము ఏడవవు, మృగాలు కూడా జూరవు అంటే రందిపడవు. సింహము కావాల్సింది 40 కిలోల మాంసం. 2 రోజులకు ఒకసారి 40 కిలోల మాంసం కావాలి. మనకు 2-3 నెలలకు కూడా దొరకదు అంత మాంసం. అది 2 రోజులకు 3 రోజులకు 40 కిలోల మాంసం కావాలి నాకు. దానికి తెలుసు, అది ఏడవదు. మనం 1/4 కిలో మాంసం కోసము రకరకాలైన తహత పడుతూ ఉంటాము. దేవుడు మనకు మాంసం ఇస్తాడు, మంచి ఆహారం ఇచ్చి మంచి గోధుమలతో నన్ను తృప్తిపరుస్తాడు అనేది నమ్మాలి. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు అంటే మంచి పొజిషను, మంచి ఆహారము, మంచి వసతి దేవుడిస్తాడని, సమృద్ధిగా ఇస్తాడు. ఏమని ఉంది అంటే, నీకు సమృద్ధిగా ఉండాలని దేవుడు తొలకరి వర్షము, కడవరి వర్షము కుమ్మరిస్తాడు. యావేలు 2:23లో దేవుడు తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహించును, కోట్లలో ధాన్యము నిండును, క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త తైలంతో గానుగల పైన పొర్లిపారును, నీకు సమృద్ధిగా దొరుకుతుంది అని మనం నమ్మాలి. నా కోసము చాలామంది లోకంలో ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు. దేనికోసము? అయ్యా ఈ కష్టమంతా దేనికోసం చేస్తున్నాను తెలుసా? జానెడు మూరెడు పొట్ట కోసం చేస్తున్నానంటారు వాళ్ళు. కోటి విద్యలు కూటి కోసమే పాస్టర్ గారు అంటున్నారు. అందరూ కూటి కోసము, కానీ మనము కూటి కోసం కాదు. ఈ సంవత్సరం నాకు దేవుడు మంచి ఆహారం సిద్ధపరుస్తున్నాడు, నేను నమ్ముతాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వద్దు, నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను, కానీ అసలైన పరీక్షించేవాడెవరు? దేవుడు. నేను మిమ్మల్ని నమ్ముతా, కానీ ఎవరిని నమ్మించాలి? మీరు దేవుని నమ్మాలి. ప్రభువా నా కోసం భోజనం పెట్టావు, మీరు ఇంటికాడ ఏమండుతావే అని చెప్పి భార్యనో లేకపోతే భర్తనో, నువ్వు తెస్తే వండుతా, నువ్వు తేకపోతే గిట్నే ఎండ కొడతా అనే మాటలు మీ నోటి నుంచి రావద్దు. నా దేవుడు సమృద్ధిగా ఈ సంవత్సరానికి కావాల్సిందంతా కూడా ఇచ్చాడు. నా దేవుడు ఎట్లిస్తాడో తెలియదు, ఎవరి ద్వారా పంపిస్తాడో తెలియదు. ఏలియా కానీ ఎలీషా కానీ భోజనాలు ఏమైనా వండుకున్నారా? ఎవరు తీసుకొచ్చారు ఏలియాకు? కాకులు తీసుకొచ్చాయి. ఏం ఫ్రై, చికెన్ మటన్ ఫ్రై తీసుకొచ్చి అక్కడ పడేస్తుంటే అవి అన్నీ కూడా మంచిగా తాగి సెలయేరులో, యోర్దాను నదిలో నీళ్లు త్రాగి మంచిగా హాయిగా పడుకున్నాడు. ఆయన ఏ పని చెయ్యలే. 3.5 సంవత్సరాలు మాంసంతో, మంచి ఫ్రైతో, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రకరకాలైన ఫ్రైస్ దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే నిన్ను పోషించడం ఆయన వల్ల కాదు అని చెప్పి మీరు వర్రీ అవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి, దేని విషయంలో మీరు చింతించకండి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 11, 13, 15 చూసినట్లయితే, నీ పశువుల కొరకును నీ చేల యందు గడ్డి మొలిపించెదను, దేవుడు నీ కుటుంబమునకు సమృద్ధిగా ఇచ్చాడు, పశువులకు కూడా సమృద్ధిగా ఇస్తాడు అని చెప్పి మనం నమ్మాలి. ఎఫెసీ రాసిన పత్రిక 1:6 చూసినట్లయితే, ఎవరైనా గట్టిగా చదువుతారా? నాతో పాటు చెప్పండి. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంతమంది నమ్ముతారు ఇది? ఎట్టా బతకాలరా, నాకు ఉద్యోగం లేదు, నాకేం లేదు. ప్రభువుని నమ్ముకో ముందు, నా నీతిని
నా రాజ్యాన్ని వెతికినట్లయితే చాలు. ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రక్షణను మీరు అందుకుంటే చాలు. ఆదివారం పనికి పోకపోతే దేవుడు నాకు బువ్వ పెట్టాడు, మేము కష్టపడితేనే కదా కష్టే ఫలితము అని చెప్పి చాలామంది దేవుని సన్నిధిలో గడపక రాక ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేసేవాళ్ళు లేరా? వాళ్ళందరికీ ఏం చెప్పాలి మనము? ఇది నమ్మరు. ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు మంచి భోజనం సిద్ధపరిచాడు అనే మాట నమ్మరు. గలతీయులకు రాసిన పత్రిక 1:15 చూసినట్టయితే తల్లి గర్భములో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎఫెసీ 2:10 చూసినట్లయితే సత్క్రియలు లేక మంచి పనులు చేయడానికి సిద్ధపరచుకున్నాడు. మంచి పని చేయడానికి, సత్క్రియలు చేయడానికి, హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నీ దగ్గరే లేదు. నేనేమిస్తాను? నా దగ్గర ఉంటే కదా నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. మనం ఇట్లుండాలనా ఇట్లుండాలనా? మనం ఇట్లుండాలంటే మన దగ్గర ఉండాలి కదా. ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఉన్నది. దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఎవరిదో సింపతి పొందాలని రకరకాలుగా మనం ఏవేవో మాట్లాడుతుంటాం. ఏం మాట్లాడతాం తెలుసా? ఏం లేదయ్యా, గరీబ్ దాన్ని, గరీబోడిని, నా దగ్గర ఎక్కడిది, ఏమో అట్లా నమ్ముకోమంటే నమ్ముకున్న, గుడికి పోమంటే అక్కడ మధ్యాహ్నం పప్పుతో పెడతారు, వచ్చేస్తున్నాక అంతేగాని నాకు ఏం లేదు తెలుసా, ఏం గరీబోని, అయ్యా మీరైనా సాయం చేస్తారా? అరే, గవర్నమెంటే ఒప్పుకుంది మనం రిచ్ పర్సన్ అని. యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు ఈ గవర్నమెంట్ డబ్బులు, పెన్షను, జీతాలు ఇవ్వరు. గవర్నమెంట్కి తెలుసు మనం చాలా రిచ్ అని, మన దేవుడు గొప్పోడని, మనల్ని పోషిస్తాడని, మనం కోట్లు వేసుకొని తిరుగుతామని. వాళ్ళకు మామూలుగా బట్టలే ఉండవు. కానీ మనము ఈ కోట్ ఎవరు వేసుకుంటారు? ప్రపంచంలో ఎవరు నేర్చుకున్నారు ఇది కోట్ వేసుకునేది? ధనికులు అనబడిన క్రైస్తవుల దగ్గర నుంచే వచ్చింది ఈ యొక్క అందం. నేనేమంటానంటే యేసు ప్రభు నమ్ముకుంటే నిన్ను సమృద్ధిగా భోజనం పెడతాడు. రెండవది ఏంటంటే స్థిరపరుస్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటే స్థిరపరుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే స్థిరత్వం లేకుండా, ఒక చోట ఉండకుండా, అటు ఇటు గాలికి తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యవనస్తులు ఏ పని చెయ్యరు, పని చేయడానికి మనసు రాదు. అడుగు దేవుని, ప్రభువా నాకు ఉద్యోగం లేక మా అమ్మ నాన్న నన్ను తిడుతూ ఉన్నారు, మరి సమాజంలో నెక్స్ట్ ఏంటి అంటున్నారు, నాకు నెక్స్ట్ ఏందో తెలియదు, నువ్వేనా చెప్పండి, నువ్వేనా నెక్స్ట్, నువ్వే నాకు సాయం చేయి ప్రభు అని చెప్తే ఆయన నమ్ముకున్న బిడ్డలను గొప్పగా అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఎవరు ఊహించలేనటువంటి గొప్ప పనులు దేవుడు నీకు, నీ కుటుంబానికి చేస్తాడు అని నువ్వు నమ్మాలి. మనం నమ్ముట వలన సాధ్యము. ఏమని నమ్మాలి? నన్ను స్థిరపరుస్తాడు, నాకు గొప్ప ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. నమ్మరు వాళ్ళు నమ్మరు, నువ్వు నమ్మాలి. యెషయా ప్రవక్త ఏమంటాడంటే 8వ అధ్యాయం 18లో, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను యెహోవా వలన సూచనలుగాను మహత్య కార్యములుగాను ఉన్నాము. దేవుడు నాకున్న పిల్లలంతా కూడా మహాశ్చర్య కార్యాలు చేస్తాము, అద్భుతాలు చేస్తాము అని చెప్పి నమ్మాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? దేవుని బిడ్డ నమ్మాలి. నీ జీవితంలో నిన్ను స్థిరపరుస్తాడు, మీతో నిలుస్తాడు, మీ పక్కనే ఉండి నడిపిస్తాడు, మీకు కావాల్సిందల్లా ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలోనే కాదు, జీవితకాలం అంతా కూడా మీకు కావాల్సినన్నీ కూడా ఆయన సర్దుబాటు చేస్తూ ఉంటాడు. సర్దుబాటు కాదు, పుష్కలంగా ఇస్తాడు. పాస్టర్ గారు పొద్దున చెప్పిన వాక్యంలో, మనము నిండి పొర్లాలా లేకపోతే అడుగు భాగంలో ఎక్కడో కొంచెం ఉండాలా? నిండి పొరలాలి అంటే పొరలేదంతా ఎవరికి ఇవ్వాలి? చాలామందికి అందించాలి మనము. అంతగా నువ్వు తినంగా మిగిలేది చాలామందికి పెట్టే రీతిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎప్పుడు ఎలా స్థిరపరుస్తాడంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రములను, లేకపోతే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే తప్ప మనలను ఈ రీతిగా ఇవ్వడు.
ఏముంది ఆయన ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు మీకు తెలుసు కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని, ఏ బొమ్మను, ఏ విగ్రహాన్ని నువ్వు పెట్టుకోకూడదు. మూడోది ఏంది? దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగోది, ప్రతి ఆదివారము గుడికి పోవద్దు. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి కనబడాలి. ఐదవది, తండ్రిని తల్లిని సన్మానించాలి. ఆరవది, దొంగతనం చేయకూడదు. ఏడవది, వ్యభిచరించకూడదు. తర్వాత నరహత్య చేయకూడదు. అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఇవి 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? వాళ్ళకుంది, మనకు లేదు. అది మనకు కావాలి, తెచ్చుకోవాలి, లేకపోతే ఎత్తుకొని రావాలి. నాకు దొరకకపోయినా పర్వాలేదు కానీ అంటారు కదా, నాకు దొరికినా దొరకకపోయినా పర్వాలేదు కానీ వాని పరువు తీయాలి. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కాదు. వీటన్నిటిని యేసుప్రభు ఏమన్నాడంటే 10ని 2 చేశాడు. ఈ 10ని 2 చేశాడు. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు, లేక దేవుని నీవు ఆరాధించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవది, యాకోబు యోహాను భక్తుడు ఏమన్నాడో తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించు. ఓకే, యోహాను పత్రికలో 3 పత్రికలో, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికలో యోహాను భక్తుడు ఏమన్నాడో తెలుసా? నీ ప్రక్కనున్న వారిని కూడా, అంటే నీలో ఉంటున్న వారిని, నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 3 ఆజ్ఞలండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు 3. నేను క్లుప్తంగా చెప్పేస్తున్నా. 10 ఆజ్ఞలు మీకు ఇప్పుడు చెప్పా. 2 ఆజ్ఞలు మీకు చెప్పా. 2 ఆజ్ఞలంటే మనం ఎవరికి సహాయం చేయాలి? ఆరాధన మొదటిదంటే తెలిసిపోతుంది, దేవుణ్ణి ఆరాధించాలి. పొరుగువారంటే నాన్ క్రిస్టియన్ని కూడా మనము ప్రేమించాలి. యేసు ప్రభు నమ్ముకోలేదు, మేము నమ్ముకున్న వాళ్ళకే సాయం చేస్తాము, మా కులపులకే సాయం చేస్తాము, మా జాతి వాళ్ళకే సాయం చేస్తాము, వేరే వాళ్ళకు మేము జోలికి పోము అనేవాళ్ళు లేరా? ఉన్నారు. కనుక మన ప్రభు చెప్పిందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, వేరే వాళ్ళని కూడా ప్రేమించు. కానీ యోహాను భక్తుడు ఏమన్నాడో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా మన చర్చిలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరి కష్టసుఖాలు పంచుకోవాలి. అరే, నువ్వు ఇంట్లో ప్రేమించకపోతే భార్యను, భర్తను, పిల్లలను, మీ అన్నను, మీ తమ్ముని, మీ చెల్లెను, మీ అమ్మను, మీ నాన్నను ప్రేమించకపోతే బయటికి పోయి ఏం చెప్తావు? బయటికి పోయి ఏం చెప్తావు? నువ్వు మీ అమ్మలతో నువ్వు మాట్లాడవు, మీ తమ్ములతో నువ్వు మాట్లాడవు, మీ అన్నల ముఖం నువ్వు చూడవు. చచ్చినా నేను వాని ముఖం చూడవాడు మంచోడు కాదు అని చెప్పి నువ్వు గిరిగీసుకుంటావే. కానీ యోహాను భక్తుడు అంటున్న మాట ఏంటంటే వాళ్ళను కూడా ప్రేమించు, వాళ్ళను కూడా క్షమించు. ప్రేమించడానికి ముందేంది? క్షమించడం. మన అన్నలు ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఏం చేస్తారంటే మనము బయట ఎక్కడెక్కడో ఏదేదో పని చేస్తూ ఉంటాం, ఏమేమో హెల్ప్ చేస్తూ ఉంటాం, ఎక్కడో డబ్బులు పంపిస్తూ ఉంటాం. కానీ మన సొంతోడు ఆకలితో ఉంటే వాడిని మనము చూడం. తప్పు చేశాడండి, పాపం చేశాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడిండు, నిన్ను కొట్టిండు, తిట్టిండు, శపించిండు, అయినా నువ్వు ప్రేమించాలంటే క్షమించాలి, వారికి సహాయం చేయాలి. ఈ ఆజ్ఞలు నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా నీకు కావాల్సింది పుష్కలంగా నీ స్టోర్ రూమ్లో ఉంటుంది. 4వది ముగిస్తాను ఇంకోటి చెప్పేసి, ఆదివారము నువ్వు స్థిరపడాలి, నీ ఇల్లంతా కూడా నిండి మరి పొర్లాలి అంటే ఆదివారము తప్పక దేవుని మందిరానికి 1 గంటకు రావాలి. ఆలస్యంగా రావాలి. నేను ఈరోజు చర్చికి వచ్చినప్పుడు మేము 7:30కి 8కే వచ్చేసిన తర్వాత 9 కల్లా స్టార్ట్ చేద్దామంటే కరెంట్ పోయింది, లేట్ అయ్యి స్టార్ట్ చేసినాము. సరే 10:30కు ముందే మేము 10:05కు మేము 10:30కు బంద్ చేసినాము, అయిపోయింది. ఒక్కరు రాలే మన చర్చి 10 గంటలకు. కానీ ఈ వారం నుంచి ఒక అరగంట లేట్ పెట్టినాం, ఎందుకంటే 1 గంట కల్లా నేను ముగించాలని. కానీ ఇప్పుడు 1:30 అయింది. నేను ఎందుకు ముగించలేదు అంటే నాకు వాక్యానికి టైం ఇవ్వలేదు.
నేను దేవుని వాక్యం చెప్పడానికి వచ్చా, కానీ మీరు టైం ఇవ్వలేదంటే ఎవరు రాలే. అంటే మీకు రేపు 11 గంటలకో 12 గంటలకు స్టార్ట్ చేస్తామన్నా కూడా మీరు 1:30కు వచ్చేవాళ్ళే. దయచేసి దేవుణ్ణి అవమానపరచకండి. దేవుడు ఎవరిని క్షమించడో తెలుసా? ఎన్ని తప్పులైనా చెయ్యి, కానీ దేవుణ్ణి అగౌరవపరిచినట్లయితే, దేవుని ఆత్మను మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, దుఃఖపెట్టినట్లయితే, దేవుని దుఃఖపెట్టినట్లయితే అది క్షమించరాని పాపం. తెలుసు, కానీ మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మనకు కొంచెం మట్టి బుర్ర కదా. కొన్నిసార్లు మనము దేవుని అవమానపరుస్తున్నామా, దేవుని దుఃఖపెడుతున్నామా, దేవుని అగౌరవపరుస్తున్నామా, దేవుని ఆత్మను మనం ఇబ్బంది పెడుతున్నామా? కాదు కదా. కొంచెం ఆలస్యం వచ్చింది లేదండి, దేవుణ్ణి మీరు దుఃఖపరుస్తున్నారు కనుక క్షమించరాని పాపం, క్షమించరాని పాపం. కనుక ఆదివారము యు షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అన్నిటిని మర్చిపోయి నేను పరిగెత్తాలి, నేను వెళ్ళాలి అని చెప్పి దావీదు మహారాజు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంతో సిద్ధపడి వచ్చాడు. హీఈస్ అ కింగ్, ఆయన రాజే దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ పర్సన్స్లో మనం దేవుని మందిరంలో ఉండకపోతే, కనబడకపోతే చాలా కష్టం. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలకు శ్రేష్టం. అంటే 1000 దినాల ఆయుష్ మీకు ఉంటుంది. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని దినాన్ని దేవునికి చేయాలి. ఈ దినము మీరు చర్చ అయిపోయిన తర్వాత 1-2 గంటలు ఉంటే, ఒక్కోసారి రాత్రి అయితే పాపం మీరు పడుకోవాలని చెప్పి లైట్లు బంద్ చేసి ఎలబడతాం. కానీ పగలు మీరు 4 గంటల వరకు ఉంటారు. ఉండని. అమ్మగారు అంటుంది, పోయిన వారం క్రిస్మస్కు చాలామంది ఇంకా పోట్లేరు, ఏదో రోడ్లు వేస్తున్నాము, అటు ఇటు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా పోట్లేరు అని చెప్పి కొంచెం బాధ ఉండే. కానీ మీరు ఉండండి, రోజంతా ఇక్కడే ఉండండి. అవసరమైతే 4 గంటలకు ఛాయ్, 6 గంటలకు భోజనం పెట్టమన్నా పెడతా. నేనేమంటానంటే, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని వాక్యము జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు మనము ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆదివారము ఉంటామో మనం వర్ధిల్లుతాము. చెప్పండి, వర్ధిల్లుతాము అంటే మనకు సరిపోను కాకుండా ఇంకా నలుగురికి పెట్టేంత దేవుడు మనకిస్తాడు. ఆదివారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని దినం, ఇది ప్రభు దినము. ఈ దినాన్ని మన కోసము స్వార్థంగా వాడుకోకూడదు. చివరిది, లాస్ట్ది, నిన్ను నీవే అర్పించుకోవాలి. చాలాసార్లు మనం కానుకలు ఇస్తూ ఉంటాం, దశమ భాగములు ఇస్తూ ఉంటాం. ఇవ్వద్దు అని కాదు, ఇవ్వాలి. కానీ న్యూ టెస్టిమెంట్లో దశమ భాగముల కంటే నిన్ను నువ్వే, లేక వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఎవ్వరు కూడా ఈ లోకంలో గరిబోడు కాలే. దేవునికి ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబము నాశనమైనట్టు ఒక్కరు చరిత్రలో చెప్పండి. ఏ చరిత్ర అయినా మీ కుటుంబాల్లో, మీ బంధువులో దేవునికి ఇచ్చేది, పాస్టర్ కాదు నేను దేవునికి ఇస్తున్నాను అని చెప్పి దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలు నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 35, 36, 37 చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 35, 36, 37 ఇశ్రాయేలు క్రొత్త తీర్మానం చేసుకున్నారు. ఇశ్రాయేలు ఏం తీర్మానం చేసుకున్నారు? మనం కూడా ఈ ఇశ్రాయేలు లాగా ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తీర్మానం చేసుకోవాలి. మేము దేవుని మందిరంలో ఎవరైనా, లేకపోతే దేవుని మందిరంలో ఎవరన్నా వచ్చి ఏదైనా సరుకులు అమ్మితే మేము కొనము, వ్యాపారము చెయ్యము, ఏ పని చెయ్యము. 6 సంవత్సరాలు భూమి పంట తింటాము, 7వ సంవత్సరము ఆ భూమిని దున్నము. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, 6 సంవత్సరాలు అప్పు వడ్డీ తీసుకుంటాము, 7వ సంవత్సరము అసలు అప్పు వదిలేస్తాము అన్నారు. ఇట్లాంటి తీర్మానం మనం చేస్తామా? మీకు అర్థమవుతుందా? నెంబర్ 1 ఏంది? ఆదివారము షాపింగ్ పోయి కొనకూడదు. ఇది వాక్యం, నేను చెప్పింది. ఇప్పుడు రెఫరెన్స్ చెప్పాను కదా, ఆదివారము మీరు షాపింగ్ చెయ్యకూడదు, కొనము అని వీళ్ళు ప్రామిస్ చేసుకున్నారు. నెంబర్ 2 చెప్పాను కదా, నెంబర్ 2 ఏది కొనకూడదు. ఆదివారము ఏది కొనకూడదు, ఏది మేము చెయ్యము, వ్యాపారం చెయ్యము అని అంటాడు. మీరు చదువుకోండి బాగా, తర్వాత అర్థమవుతుంది. తర్వాత 2వది,
6 సంవత్సరాలు భూమిని దున్నుతాము, 7వ సంవత్సరం భూమిని దున్నము. మీకు ఎవరికి భూములు లేకపోవచ్చు, కానీ ఊర్లో ఉండొచ్చు. 7వ సంవత్సరం మీరు వదులుతారా? ఎప్పుడైనా వదిలినట్టుందా? లేదు. దున్నుతాం, ప్రతి సంవత్సరం దున్నుతాం. సంవత్సరానికి 2-3 పంటలు తీసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. 3వ తీర్మానం ఏందో తెలుసా? 6 సంవత్సరాలు వడ్డీ అసలు తీసుకుంటాము, కానీ 7వ సంవత్సరం వరకు ఆ అబ్బాయి, ఆ అమ్మాయి, లేకపోతే ఆ స్త్రీ, ఆ పురుషులు, ఆ కుటుంబము రిటర్న్ ఇవ్వకపోతే అసలు వదిలేస్తాము, వడ్డీ వదిలేస్తాము అని తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానము నెహెమ్యా చేసింది కాదు. వీళ్ళు 70 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు. ఎందుకు ఉన్నారు బబులోనులో అంటే, జాగ్రత్తగా వినండి, వీళ్ళు 70 సంవత్సరాలు ఎక్కడున్నారు? బబులోను నెబుకద్నెజర్ రాజు గుంజుకోపోయాడు, సంకెళ్లతో బంధించాడు. ఎందుకు బంధించాడంటే, వీరు దేవుని ఆజ్ఞను పాటించక, దేవుని సన్నిధిలో కనబడక, దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు ఇవ్వకుండా దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళని సర్వనాశనం చేసి వీళ్ళందరూ కూడా లక్షల మందిని బబులోను పట్టించాడు. 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. బయటికి వచ్చినప్పుడు నెహెమ్యా తీర్మానం చేసుకుంది, అయ్యా మేము ఆదివారం లేకపోతే నీ సన్నిధిలో నీ పరిశుద్ధ దినము నాడు మేము ఏ వ్యాపారము చెయ్యము. నెంబర్ 2, మా భూములు 6 సంవత్సరాలు దున్నుకుంటాము, కానీ 7వ సంవత్సరాన్ని వదిలేస్తాము. నెంబర్ 3, మేము ఎవరికైనా అప్పిచ్చినట్లయితే 6 సంవత్సరాల వరకు వారు తిరిగి ఇస్తే వారి వడ్డీ తీసుకుంటాము, అసలు తీసుకుంటాము. కానీ వాడు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అది ₹1,00,000 కానీ ₹1,00,00,000 కానీ మేము వదిలేస్తాము అని తీర్మానం చేసుకున్నారట. ఇది నూతన సంవత్సరంలో మనం కూడా తీర్మానం చేసుకోవాలి. ఏ తీర్మానం చేసుకుంటావో నీ ఇష్టం. ఈ సంవత్సరంలో ప్రభువా, నాకు కొన్ని తీర్మానాలు ఉన్నాయి. నేను దేవుని మందిరాన్ని నెంబర్ 1 ఏం చెప్పాను? మనము సమృద్ధిగా ఉండాలి అంటే, బాగా మనము అన్నీ మనకు దొరకాలంటే దేవుడు మనల్ని స్థిరపరచాలి. స్థిరపరచాలి అంటే దానికి ముందు ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి అంటే ప్రతి ఆదివారం దేవుని మందిరంలో మనం గడపాలి. దేవుని మందిరంలో అంటే నేను ఇక్కడి నుంచి రావాలి, కానీ ఇక్కడి నుంచి చెప్తున్నాను, సమృద్ధిగా ఉండాలి అంటే మనము ఆయన మనల్ని స్థిరపరచాలి. మంచి ఉద్యోగము, మంచి కంపెనీ, లేకపోతే మంచి హోదా దేవుడు మనకి ఇవ్వాలి. మంచి హోదా ఇవ్వాలి, మంచి కంపెనీ, మంచిగా మనం దీవించబడాలంటే మనం ఏం చేయాలి? ఆదివారం దేవుని మందిరంలో ఇన్ టైం రావాలి. ఆయన ఆ దినమంతా ఆయన దగ్గర గడపాలి. ఒక దినము దేవుని మందిరములో గడుపుట కంటే 1000 దినాల ఆశీర్వాదం. అది మనం నమ్మాలి. నమ్మం కాబట్టి మనకు అయ్యంత అవసరం లేదు. నెంబర్ 3, 4 ఏంటంటే ఆదివారము దేవుని సన్నిధిలో గడపాలి. తర్వాత నెంబర్ 5 ఏంటంటే ఆయన సజీవంగా సమర్పించుకోవాలి, నిర్తీర్మానం చేసుకోవాలి. ఏమని తీర్మానం చేసుకోవాలి? నెంబర్ 1, నేను 6 సంవత్సరాలు పంట పండిస్తాను, 7వ సంవత్సరం పంట పండించను. ఓకే, అది మనకు వర్తించకపోవచ్చు. రెండవది, ఇప్పుడే చెప్పాను, నేనే మర్చిపోతున్నా. నెంబర్ 1, మనము మనము సమర్పించుకోవాలి. మన దశభాగముల కన్నా, మన యొక్క డబ్బు కన్నా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆయనకు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. నెంబర్ 2, మనము 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరము అప్పులను మర్చిపోవాలి. అది వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. నేను ఇది తీర్మానం చేసుకోండి, ఈ రీతిగానే ఉండని అని కాదు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా నెహెమ్యా భక్తుడు చెప్పింది. కానీ మీరు ఏం తీర్మానం చేసుకుంటారో మాకు తెలియదు. ఒక ఆమె తీర్మానం ఏం చేసుకున్నదంటే, నా కొడుకు అగ్నిగుండంలో నుంచి ఇల్లంతా కాలిపోతూ ఉంది, ఆయనను రక్షించాడు. ఎవరో ఎట్లాగో బయటపడ్డాడు అబ్బాయి, ఇల్లు కాలిపోతూ ఉంటే ఫైనల్గా అగ్నిలో నుంచి నిన్ను కాపాడిన దేవునికి వందనాలు నాయనా, నిన్ను అగ్ని కణము వలె నిన్ను పెంచుతాను అని చెప్పి ఆ తల్లి ఆయనను పెంచింది. ఆయన ఎవరో కాదు, మెథడిస్ట్ సంస్థకే ఫౌండర్ అనబడిన జాన్ వెస్లీ. ఆయన కొన్ని 40,000 ప్రసంగాలు చేశాడు. ప్రపంచంలో ఇంతవరకు సరిగా ఎవరు చెయ్యకపోవచ్చు. 40,000 ప్రసంగాలు చేసి యూరప్ అంతా కూడా, ఇంగ్లాండ్, లండన్ అంతా కూడా కదిలించాడు. అప్పుడు వాహనాలు లేవు, గుర్రాల మీద
10,000 కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించాడు. ఒక్క క్షణము కూడా రెస్ట్ తీసుకోకుండా రాత్రి పగలు సేవ చేశాడు. అది ఆయన తీర్మానము. ఈ నూతన సంవత్సరంలో మీరు ఏదో ఒకటి తీర్మానించుకోండి. అది ఎవరికి చెప్పనవసరం లేదు. కానీ మిమ్మల్ని మీరు స్థిరపరచడానికి, దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని మీకు ఇవ్వడానికి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి నిలబడండి. పాట పాడదాం. మనమంతా ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు దేవునికి సమర్పించుకుందాం. దయచేసి గమనించండి, ఒక పాట పాడుచుండగా మనము దేవునికి కానుకలను సమర్పించుకోవడానికి ముందుకు వచ్చేటప్పుడు అక్కడ ఒక చిన్న టేబుల్ ఏర్పాటు చేస్తున్నాము. మరి రాత్రి ఎవరైనా వాగ్దానాలు తీసుకోకపోతే మీరు వచ్చి వరుస క్రమంలో, తొందర ఏమీ లేదు, మీరు వరుస క్రమంలో వచ్చి మీరు వాగ్దానం తీసుకోవాలని కోరుచున్నాను. ఒకరి తర్వాత ఒకరు మెల్లిమెల్లిగా రండి. ఎన్నో వత్సరాలు ఎన్నో దీవెనలతో నిన్ను నన్ను కాచిన దేవునికే వందనం, ఆ యేసుకే వందనం అనే పాటను పాడుకుందాము. ఎన్నో వత్సరాలు ఎన్నో దీవెనలతో నిన్ను నన్ను కాచిన దేవునికే వందనం, ఆ దేవునికే వందనం. అందరం కలిసి పాడతాము. ఎన్నో వత్సరాలు ఎన్నో దీవెనలతో గతమంత వ్యధల చేత శృతి మించె దురితములచే, గతమంత వ్యధల చేత శృతి మించె దురితములచే ప్రతిక్షణము భారమై కల్లోలమైన బ్రతుకు, ప్రతిక్షణము భారమై కల్లోలమైన బ్రతుకు చల్లగా చూచిన యేసుకే వందనం, చల్లగా చూచిన యేసుకే వందనం. ఎన్నో వత్సరాలు ఎన్నో దీవెనలతో నిన్ను నన్ను కాచిన యేసునికే వందనం, ఆ దేవునికే వందనం. పరలోక పట్టణమున బంగారు వీధులందు, పరలోక పట్టణమున బంగారు వీధులందు దేవుని సముఖమందు
ఎన్నో సంవత్సరాలు ఎన్నో దీవెనలతో నిన్ను నన్ను కాచిన వందనం ఆ దేవునికే వందనం. ఎన్నో వత్సరాలు అందరం కలిసి ఎన్నో వత్సరాలు ఎన్నో దీవెనలతో నిన్ను నన్ను కాచిన దేవునికే వందనం ఆ యేసునికే వందనం దేవునికే వందనం ఆ యేసునికే వందనం. దేవునికి స్తోత్రములు. మరి ప్రత్యేకమైన కానుకలు ఎత్తిన వారు జయరాజు గారు, అరవింద్ గారు మరి ప్రత్యేకమైన కానుకలు వేశారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆ బిడ్డను యవన బిడ్డను దేవుడు దీవించును గాక. సరోజిని అమ్మ, రూతమ్మ మరి ప్రత్యేకమైన కానుక వేశారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఎం బాబురావు